నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. ఈరోజు కూడా హెల్ప్ లైన్లో మన కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రశ్నలు తీసుకోబోతున్నాం, ఫోన్ని తీసుకోబోతున్నాం. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య గ్యాప్ పెరగటం మాత్రమే కాదు, ఆ గ్యాప్ అనేది చాలా చోట్ల ఫ్రిక్షన్కి కూడా దారితీస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇది పెద్ద అయిన తర్వాత కాదు, చాలా చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు పిల్లల మాట వినటం లేదని, అలాగే పిల్లలు తల్లిదండ్రులు తమకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఏదైనా కానివ్వండి విపరీతంగా గొడవలు కూడా వస్తున్న పరిస్థితుల్లో అనేక మంది సైకాలజిస్టుల దగ్గరికి క్యూలు కూడా కడుతూ ఉన్నారు. సో అసలు ఈ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గ్యాప్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు ఫ్రిక్షన్గా ఇది మారుతుంది అన్న విషయం కూడా మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. పద్మ గారు అడ్వకేట్, రవికుమార్ గారు సైకాలజిస్ట్. రవికుమార్ గారు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ కానివ్వండి, ఆ గ్యాప్ అనేది ఒక్కొక్కసారి అది పెరిగి గొడవలుగా కూడా మారుతుంది, ఎందుకు జరుగుతుంది? ఇది పిల్లవాడి యొక్క స్థాయిని తెలుసుకోలేక తల్లిదండ్రులు ఒక ఊహాధీనంలోకి వెళ్ళిపోతున్నారమ్మా. పిల్లవాడిని ఏదో ఎక్కువ నేర్పియాలని ఉన్నవాళ్ళు కొంతమంది ఏంటంటే కంపారిజన్లో పోవటం వల్ల పిల్లవాళ్ళలో ఏంటంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి కంటితో చూస్తే కొంతమంది పిల్లలు నేర్చుకోగలుగుతారు, కొందరు చెవుతో వింటే నేర్చుకోగలుగుతారు, కొందరు ప్రాక్టికల్గా చేయగలిగితే మాంటిసరీ ఇలాగా చేయగలుగుతారు. ఇది తల్లిదండ్రులు తెలుసుకోవట్లేదు. మా వాడు ఇది చేయట్లేదు కంప్లైంట్ నెగిటివ్ చెప్పేటికల్లా పిల్లలకి ఎప్పుడూ నన్ను తల్లిదండ్రులు తిట్టేవాళ్లే అవుతున్నారు, నాకు చెప్పేది లేదనుకుంటున్నారు. అలాగే స్కూళ్ళలోకి వెళ్ళిపోయేటికల్లా మనకేమవుతుందంటే మార్కులతో మాటికి పోలుస్తున్నాం కానీ నువ్వేం తింటున్నావు అని అడగట్లేదని చెప్పి కూడా పిల్లల కోపం అయ్యమ్మా. దాంతో కంపారిజన్ దీంట్లో ఎక్కువగా తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయండి. రైట్, బేసిక్ అంటే ఒక మూస ధోరణిలో అందరినీ చూడడం సమస్య. కాలర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. హలో హలో రైట్, ఓకే, కాల్ డ్రాప్ అయిపోయింది. సో అయితే ఈ పిల్లల్ని ఒక మూస ధోరణిలో చూసే పద్ధతి ఇటు పెంపకంలోనూ ఉంది, అటు స్కూళ్ళల్లోనూ కూడా 2 చోట్ల ఇది కనిపిస్తూ ఉంది. బట్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు లేనంత ఎక్కువ ఫ్రిక్షన్ ఈ మధ్య కనపడుతూ ఉంది. అంటే ఎందుకని? పిల్లలకి ఎక్స్పోజర్ పెరగటమా, లేకపోతే తల్లిదండ్రులకి అంబిషన్స్ పెరగటమా? ఇది 2 రకాలుగా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే బేసికల్గా పిల్లలకి ఎక్కువగా వాళ్ళు అనుకునేది కొంచెం చేయటానికి అవకాశాలు కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఏమనంటారు, ఇది చేస్తే నువ్వు పాడైపోతావు, ఇది చేస్తే నీ భవిష్యత్తులో భోజనం పెట్టదు, కంపారిజన్స్ పెరగటం ఒకటి. కానీ పిల్లలకి ఇవాళ రేపు మన మొబైల్స్ కానీ ఏమన్నా ఇచ్చినా కూడా చాలా బాగా ఎక్కడ వెళ్ళిపోయినా ఆపరేట్ చేయటం అనేది, అంటే మనకంటే తెలివైన వాళ్ళు పిల్లలు తయారవుతున్నారు. ఈ తెలివైన పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళ సరైన మార్గం స్కూళ్ళల్లో కూడా వేయలేకపోతున్నాం. ఎందుకంటే స్కూళ్ళల్లో కూడా ఎలా అయిపోయిందంటే మా స్కూల్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పుకోవటానికి పిల్లలకి పొద్దు నుంచి సాయంత్రం దాకా రుద్దుతంతో ఏమైపోతుంది, వాడు కూర్చొని ఉండి జీవితం అంటే చదువు, ఇది నన్ను విసిగిస్తున్నారు, తిండి తిన్నది అనట్లేదు, అటు జరుగుతుంది. ఈ రెండిటి మధ్యన తనకి ఎవరికి చెప్పాలనుకున్నా కానీ ఇప్పుడు చదువుకుండే వచ్చి చదువు, నువ్వు టీవీ చూస్తున్నావా, లేకపోతే నువ్వు వెళ్ళి అటు చూస్తున్నావా, అయితే మేము పెళ్ళికి వెళ్తున్నాను ఉండు, నీకు ఎగ్జామ్స్, నేను చదువుకోవాలి, పిల్లల్ని ఇంట్లో పెట్టేసి చేస్తున్న ప్రతి దాన్ని వాళ్ళకి ఒక కండిషన్ లైన్లో చూడటం వల్ల వాళ్ళకి ఏమనిపోతుందంటే మేము అసలు పుట్టడం దేనికి, మేము ఈ కష్టాలు దేనికి, వీళ్ళందరూ మమ్మల్ని అంటాం ఏంటి. ఒక సైడ్ ఇది జరుగుతుంది. రెండో సైడు మన గవర్నమెంట్ కూడా పిల్లల్ని కొట్టద్దు, తిట్టద్దు, ముట్టద్దు, ఏం చేయొద్దు ఇదని స్కూళ్ళలో చెప్పేటికల్లా ఇంట్లో భయం లేక స్కూల్లో భయం లేక ఏమైపోతుంది, మధ్యలో రకరకాల వ్యక్తులతో వాళ్ళు తెలుసుకుంటూ ఓహో జీవితం అంటే ఇవాళ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి చేయటం అనేది జరుగుతుంది. ఇది ఎంతవరకు పోయిందంటే ఇవాళ పత్రికలో ఒక న్యూస్ కూడా వచ్చింది, 8వ తరగతి చదివే అమ్మాయి స్కూల్లో అడ్జస్ట్ కాలేక సూసైడ్. అంటే మనం పిల్లలు ఎక్కడికి తోస్తున్నాం అనడానికి అయితే ఇంకా అదొక ఉదాహరణ. కాల్స్ తీసుకుందామండి. హలో హలో అవునమ్మా, మాట్లాడండి. మాట్లాడండి కొంచెం గట్టిగా. చెల్లి చనిపోయి మీ వాయిస్ సరిగా లేదు, మీరు టీవీ చూస్తున్నారు. అదే లేదండి, 18 సంవత్సరాలు అయిందండి మా చెల్లి చనిపోయి. చెప్పండి. చెల్లి చనిపోయి 18 సంవత్సరాలు అయిందండి, తర్వాత? హలో, కాల్ రాపోయింది, నెక్స్ట్ కాల్ తీసుకున్నాండి. హలో హలో నమస్తే మేడం, మేము ప్రకాశం జిల్లా ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం మేడం. నమస్తే అమ్మ, చెప్పండి.
మేడం మా అత్త వాళ్ళకి ఇల్లు పొలాలు ఉన్నాయి మేడం. మా ఆయన చేత సైన్ పెట్టించుకున్నారండి. ఇవ్వమని చెప్పేశారు. అవి మా పిల్లలకు ఏమన్నా వస్తాయా మేడం? ఎప్పుడు సంతకం పెట్టారు మీ హస్బెండ్? మా మామయ్య చనిపోయాడండి. ఆయన దినానికి వెళ్తే వాళ్ళు గొడవ పెట్టించుకుని సైన్ పెట్టించుకున్నారు. ఎప్పుడు చెప్పేశారు. ఎంత కాలం అయింది? 4 సంవత్సరాలు. మీ పిల్లల వయసులు ఎంత? ఒక అమ్మాయి 8 సంవత్సరాలు, ఒక అమ్మాయికి 11 సంవత్సరాలు మేడం. ఎందుకు వాళ్ళు రాయించేసుకున్నారమ్మా? అవసరం లేదని వాళ్ళు ఇవ్వమనేది? కొంచెం అప్పులు ఉన్నాయి మేడం. మేము కూడా ఇస్తామన్నారు. వాళ్ళు ఇప్పుడే కట్టమని చెప్పారు. మా ఆయన కొంచెం టైం అడిగారు. వాళ్ళు ఏం సంబంధం లేకుండా సైన్ పెట్టేసుకున్నారు మేడం. ఓకే, అప్పులు తీర్చకపోతే ఆస్తులు ఇవ్వమని సంబంధం లేదని రాయించుకున్నారు. ఓకే, రైట్. క్వశ్చన్ ఏంటంటే అండి, అతనికి పిత్రాజితంలో రిలింక్విష్మెంట్ రాయించుకున్నారు వాళ్ళు బేసిక్గా. బట్ అప్పటికే అతనికి వారసులు ఉండగా 2 పిల్లలు ఉన్నారు. ఈ ఆడపిల్లలిద్దరికి అందులో భాగం ఉంది. నిజానికి అతనికి రాసే హక్కు ఉంటుందా? అంటే ఇప్పుడు రాస్తే చెల్లుతుందా? స్వార్జితం కాదు కదా, స్వార్జితం కాదు కాబట్టి వాళ్ళు మైనర్స్ కాబట్టి మైనర్స్ యొక్క వెల్ఫేర్ చూడడం బాధ్యతే యాక్చువల్గా. అంటే ఈయనకు సంపాదించుకునే కెపాసిటీ ఉన్నప్పుడు దాన్ని మరి అవి కూడా తీర్చాలి కాబట్టి కొంతవరకు వదులుకోవడంలో తప్పేం లేదు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఉండగా వీళ్ళ హక్కుని కూడా ఆయన ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా రాసిచ్చేది అనేది మన షేర్ మాత్రమే మనం రాసి ఇవ్వగలం. మన షేర్ ఇన్ ద ప్రాపర్టీ. ఇప్పుడు అతనికి వచ్చే షేర్లో అతని వచ్చే ప్రాపర్టీలో అతని షేర్ 1/3 కదా. 2 పిల్లలకి మిగిలిన అట్లా అనుకుంటే లిటిగేషన్ చేయాలంటే చేయొచ్చు. రైట్. ఎందుకంటే అంటే ఇప్పుడు వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ మదర్ ఒకవేళ పిల్లలకి ఆస్తులు లేకుండా పోతాయని ఒకవేళ అనుకుంటే ఆవిడ పిల్లల షేర్ తండ్రి ఈ రకంగా రాశారని లిటిగేషన్ పెట్టినట్లయితే ఏమైనా కొంతవరకు రావడానికి అవకాశం. అంటే అమ్మ ఇది ఆయన కరెక్ట్ గా ఏం రాశాడు అనేది ఇప్పుడు పిత్రార్జితం అయితే మామగారు చనిపోయిన తర్వాత అంటే మామగారు ఒకవేళ ఆయన స్వార్జితం అయినా కూడా ఆయన ఎవరికి రాకపోతే అది పిత్రార్జితం కింద మారుతుంది. సో ఈయన ఒక్కడైనా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వారసులారా అనేది కూడా మనకు తెలియట్లేదు. సో మీ భర్త ఏదైతే వస్తుందో ఆయనకు వచ్చే షేర్ మాత్రం ఆయన రాసిచ్చినట్టుగా ఉంది. రిలింక్విష్మెంట్ రాయించుకున్నారు, ఏం రాయించుకున్నారని తెలీదు. బట్ కానీ ఇక్కడ లీగల్ క్వశ్చన్ ఏంటంటే ఆయనకు అప్పటికే 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ హక్కును ఆయన ఎలా కాదనగలడు? మైనర్ల హక్కుని కాదనే హక్కు ఆయనకుందా అనేది వాళ్ళ మన ముందున్న ప్రశ్న. మీరు ఒక పని చేయండి, అసలు అప్పులేంటి, ఆస్తులేంటి, అప్పులు తీరిన తర్వాత కూడా ఆస్తి మిగులుతుందా? ఈ విషయం ఒకటి. ఎప్పుడు కూడా ఏ ఆస్తి అయినా కూడా అప్పులు తీరిన తర్వాత మిగిలింది మాత్రమే ఆస్తి. అప్పులు ఉండగా ఉండేది ఆస్తి కాదు. కాబట్టి అప్పులు తీరిన తర్వాత మిగిలిన ఆస్తిలో మాత్రమే మీ భర్తకి అతని పిల్లలకి కూడా హక్కు ఉంటుంది. కాబట్టి మీరు అది ఒకసారి ముందు అది కనుక్కోండి. ఆ తర్వాత లేదు అప్పులకి ఆస్తులకి చాలా తేడా ఉంది, ఆస్తులు చాలా ఎక్కువ అప్పులు కొంచెమే ఉన్నాయని అనుకున్నప్పుడు మీరు జిల్లా కోర్టులో ఫస్ట్ డిఎల్ఎస్కి వెళ్ళండి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్కి. అక్కడ ఒక అప్లికేషన్ పెట్టుకోండి, ఇలా జరిగింది అని మీరు పెట్టుకోండి. మీ పిల్లల తరఫున, మీ భర్త పెట్టడానికి లేదు, హీ కెనాట్ టేక్ దిస్, మీరు చేయొచ్చు. మీరు వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు పిలిపించి ఆ డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ చూసి మాట్లాడి సెటిల్ చేసే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో హలో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. మా అబ్బాయి 2 ఏళ్ళు పెళ్ళయ్యి. హలో చెప్పండి అమ్మా. 2 సంవత్సరాలు అయిందని పెళ్ళయ్యి. ఓకే. పాపేమో వాళ్ళకి చాలా గారం. ఏమండి? ఆ పాపను వాళ్ళు చాలా గారంగా పెంచారని మనం అలాగే పెంచండి. మీరు కూడా అలాగే చూసారా, చూడలేదా? మంద మట్టికి మంచిగా ఉందండి, బాబుతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. ఓకే. అయితే పూల్లో చిన్నతనం కదా, చిన్నపిల్లలు అన్నది ప్రవర్తిస్తారని మనం అర్థం చేసుకుని పాపను తీసుకొద్దామని అప్పుడే 11 నెలల నుంచి ట్రై చేస్తున్నామండి. పాప ఫోన్ నెంబర్ మార్చేసి ఎవరితో మాట్లాడలేకుండా ఎవరితో కలవకుండా చేస్తున్నారు. ఇటు ఫ్రెండ్స్ కింద మాట్లాడుకుంటున్నారు. ఇంకా కేసులు ఏమి కాదండి. హలో. కానీ వాళ్ళు మనకి ఎదురు పడట్లేదు, అసలు రామని అంటున్నారు. అమ్మాయి అంటుందా, వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయి మాట వింటున్నారా? అవునండి. ఇంకా అసలు పాప రానంటే మేము పంపాం. ఇంకా అసలు మంచి పెట్టదని ఆలోచించట్లేదండి.
అంటే పాప మరి మనసు కష్టంగా ఏమనిపించిందో, ఆమె వాళ్ళ పేరెంట్స్ ఏమని కన్విన్స్ చేసుకుందో. మరి మీరే ఒక మాట చెప్పారమ్మా, మీ అందరితో బాగానే ఉంది కానీ మీ అబ్బాయితో మాత్రమే సరిగా లేదు అని. మీ అబ్బాయిని కూర్చోబెట్టి అడిగారా అసలు? మేము దగ్గరే ఉండేవాళ్ళం. ఆహా. నేను పాప ఉన్నది 2 సంవత్సరాల్లో మన దగ్గర 7 నెలలు ఉందంటే. ఓకే, 7 నెలలో మీతో బాగానే ఉంది కానీ మీ అబ్బాయితో సరిగా లేదు, అవునా? లేదు కదా, బాబు జాబ్ చేస్తాడంటే చెప్పేసి సాయం ఉండేవాళ్ళు. మీరు ఒక ధోరణిలో మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలనేది మన ముందున్న ప్రశ్న. ఒకవేళ ఇప్పుడు వీళ్ళ అబ్బాయి అమ్మాయితో కాపురం చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? అమ్మాయికి లేదు, బేసిక్గా అమ్మాయికి అస్సలు లేదు. ఫోన్ నెంబర్ కూడా మార్చేసి కంప్లీట్ గా ఇన్కమ్యూనికేట్ అయిపోయింది. ప్రయత్నం అనేది ఒకటి చేయాలి కాబట్టి ఫ్యామిలీ కోర్టులో రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కి వేసుకున్నట్లయితే ఆ అమ్మాయి అప్పుడు కోర్టులో చెప్పాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఏం చెప్తారో దాన్ని బట్టి కోర్టు నిర్ధారిస్తుంది. లేదు అసలు నా ఆవిడకి ఇష్టమే లేదు అనుకుంటే నెక్స్ట్ స్టెప్ డైవర్స్. సో మీరు అంటే ఆ కారణం తెలుసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కోర్టులు ఇచ్చిన ఆర్డర్ల వల్ల కాపురాలు అయితే నిలబడవు. బట్ మీకు తెలిసే అవకాశం ఉంటుంది. మన పద్మ గారు చెప్పినట్టుగా మీరు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారు, దాంపత్య హక్కుల పునరుద్ధరణ, దానికోసమని ఒక కేసు వేసుకోవచ్చు ఫ్యామిలీ కోర్టులో, లోకల్గా ఫ్యామిలీ కోర్టులో వేసుకోవచ్చు. దీనికి యాక్చువల్గా లాయర్ కూడా అవసరం లేదు. లాయర్ కూడా అవసరం లేదు. మీరు కావాలంటే లాయర్ దగ్గరికి వెళ్ళండి, బట్ లేకపోతే లాయర్ కూడా అవసరం లేదు. మీరు కోర్టులో కేసు వేసుకోండి. అక్కడికి వచ్చి అమ్మాయి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, ఎందుకు రాదలుచుకోలేదు అనేది. ఒక్కొక్కసారి అక్కడికి కూడా రారు. అక్కడికి రాకపోతే మీకు అనుకూలంగా ఒక ఆర్డర్ వస్తుంది కానీ అది ఎందుకు పనికి రాదు, ఎందుకంటే అమ్మాయి రావడానికి సిద్ధంగా లేదు. నెక్స్ట్ స్టెప్గా డైవోర్స్కి అది పనికొచ్చే అవకాశమే ఉంటుంది. బట్ వీలైతే పెద్దవాళ్ళని ఎవరైనా తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడి ఇంత ప్రాసెస్ లేకుండా అమికబుల్గా ఏదైనా సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, చెప్పండి. అవునండి, చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేడం మాది ఒక ప్రాపర్టీ కోర్టులో ఉంది మేడం. అయితే మేము ఇద్దరు అన్నదమ్ములం మేడం. ఏమండి? మదర్స్, 2 సిస్టర్స్ మేడం. నేను చిన్నవాడిని మేడం. హలో, చెప్పండి. అయితే ఒక ఇల్లు కొన్నాం మేడం, 150 yards 99 లో కొన్నాం మేడం. ఓకే. అయితే మా అమ్మ నా దగ్గర ఉండేది మేడం. మా అమ్మ పేరు మా భార్య పేరు చేసుకున్నాను మేడం. అయితే ఇప్పుడు మా బ్రదర్, మా సిస్టర్స్ వచ్చి కోర్టులో పెట్టారు మేడం, ఇల్లు అన్నది కాదని పెట్టారు. ఎవరిది కాదని? నేను గురించిన మా బ్రదర్. మా అక్కలేమో మా అమ్మ కొన్నదని పెట్టారు, మా బ్రదర్ ఏమో నేను గురించిన పెట్టాడు. మీ మదర్ ఎక్కడున్నారు ఇప్పుడు? చనిపోయి 15 years అయింది మేడం. 15 రోజుల క్రితం చనిపోయారా? 15 years బ్యాక్ చనిపోయారు. అది ఆవిడ పేరు మీద కొన్నారా బేసిక్ గా ఫస్ట్ కొనటం? లేదు మేడం, మా భార్య మా అమ్మ పేరు కొన్నాం. అచ్చా, కొనటమే మొదటి రిజిస్ట్రేషన్ ఇద్దరు పేరు మీద జరిగింది. ఇద్దరు పేరు ఉంది మేడం. అడ్వాంటేజ్ ఏంటంటే మా అమ్మ పేరు ఉంది కదా, ఎస్, అది ఉంచుకోవడానికి చూస్తుంది మేడం. కాబట్టి రైట్. అమ్మగారి పేరు మీద ఉంది కాబట్టి మొత్తం ఇంకా ఆవిడ చనిపోయే ముందు మీరేం రాయించుకోలేదు దాన్ని? ఇంట్లో రాయించుకోలేదు. ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరు కొన్నారు అనేది కూడా మరి ఎవరు కొన్నారండి? ప్రాపర్టీ ఎవరు కొన్నారు? నేను కొన్నా మేడం. మా అక్కగారు ఇస్తే మా వైఫ్ వచ్చింది, నేను మా అక్కగారు ఇచ్చింది కలిపి కొన్నాను. అయితే ఆ ప్రాపర్టీ మా అమ్మ పేరు మా భార్య పేరు ఉంది. ఓకే. అత్తగారు ఇచ్చిందంటే నేను ఇంకా సొంతంగా కొనుక్కున్నట్ల కింద అయితే దాన్ని వాళ్ళు అడగడానికి లేదు. ఎందుకంటే మీరు అవన్నీ ఎలా కొన్నారు అవన్నీ చూపించగలిగితే వాళ్ళకైతే ప్రాపర్టీలో రైట్ హక్కు అడగడానికి లేదు. అంటే ఇప్పుడు ఇది ఎస్టాబ్లిష్ చేయటం ఎట్లా? ఇప్పుడు ఎవరైతే అమ్మారో వాళ్ళు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్తే సరిపోతుందా, ఈ ఫలానా వాళ్ళ దగ్గరే వాళ్ళే మా దగ్గర కొన్నారు అనేది? అది తర్వాత ఈయనకు ఆ అమౌంట్ ఎలా వచ్చింది, జాయింట్దా లేకపోతే సెల్ఫ్ ఎక్వైర్డా ఆర్ అదర్ దాన్ కొంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చూపించగలిగినట్లయితే ఈయనదే అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇది జాయింట్లో కొన్నారేమో అన్న దీంట్లో చెల్లెళ్ళు తర్వాత బ్రదరు వాళ్ళంతా ప్రాపర్టీలో రైట్ అడుగుతున్నారు కాబట్టి అది ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే రాదు. తర్వాత వైఫ్ను ఆవిడ చనిపోయారు కాబట్టి ఎట్లాగో ఇంకొకరు హక్కుదారుడు ఉన్నారు కాబట్టి ఆయన భార్యకే చెల్లి.
సో బేసిక్గా అది మీరు చెప్పింది నిజమే. అయితే మీరే కొంటే అది మీరు కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది నెంబర్ 1. కాకపోతే అది నిరూపించుకోలేకపోతే ఏం జరుగుతుందనే సిచ్యుయేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. హాఫ్ మీ భార్య పేరు మీద ఉంది, దానికే డోకా లేదు. మిగిలిన సగంలో మాత్రం మీకు, మీ బ్రదర్కి, మీ సిస్టర్స్కి, నలుగురికి కూడా వాటా ఉంటుంది, నలుగురికి వాటా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ సగంలో సగాన్ని మళ్ళీ 1/4 చేస్తే వాళ్ళ ముగ్గురికి 1/4 వెళ్ళే అవకాశం అయితే కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రధానంగా అక్కడ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇది కోర్టులో ఒకసారి వెళ్ళిన తర్వాత ఎప్పటికి తేలుతుంది అనేది ఎవరు చెప్పలేము. ఏదన్నా కూర్చొని రక్త సంబంధికులే కాబట్టి కూర్చొని ఒక సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా ఎవరో లాయర్ వాళ్ళకి అదే సలహా ఇచ్చుంటారు. కోర్టులో కేసు అంటూ వేస్తే వాళ్ళే వచ్చి సెటిల్మెంట్కి వస్తారు, ఎంతో కొంత మీకు వస్తుంది అనే దాంతో మరి బహుశా అదే జరిగి ఉంటుంది, అదే జరగాల్సి ఉందేమో అని అనిపిస్తుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హలో 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 రైట్, ఓకే. సో ఈ ఫ్రిక్షన్ పెరగకుండా, కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ దిస్ థింగ్, పిల్లలకు తల్లికి మధ్య, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఫ్రిక్షన్ పెరగకుండా ఉండడానికి ఏం చేయాలి? మొట్టమొదటిగా పిల్లల యొక్క మనస్తత్వం తెలుసుకుంటూ వాళ్ళతో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ వాళ్ళతో పాటు కనీసం భోజనం చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ వేరే విషయాలు మాట్లాడకుండా అతనికి కావాల్సినటువంటి ఏమున్నాయి అవి తెలుసుకుంటూ ఆరోగ్యం ఇవి తెలుసుకున్నప్పుడు చాలా మటుకు ఏమవుతుందండి, ఇవాళ రేపు తల్లిదండ్రులు పడుకొని పొద్దున్నే పిల్లల్ని లేచి చదవమంటూ ఉంటారు. పిల్లలు ఏమో మన ఇంట్లోనేమో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఎప్పుడు మనం వాళ్ళకి అక్కడి నుంచి పొద్దున పూట నుంచి వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అనేది కనపడుతూ ఉంటుంది. అమ్మ నాన్న ఎందుకు పడుకోవాలి, నేను ఎందుకు లేచి చదువుకోవాలి. ఐ థింక్ దాని తర్వాత ఇంకోటి ఏంటి బేసికల్గా చేస్తున్నప్పుడు, మేము కష్టపడి సంపాదిస్తున్నావు, నువ్వే తిని ఇంత పడేస్తున్నావు, సరిగ్గా చేయట్లేదు, నెగటివ్ మాటలు ఎక్కువగా మాట్లాడటం వల్ల. తర్వాత మూడోది వచ్చేసేటికల్లా పిల్లలకి అడగకుండానే నీకు ఇది కొనిస్తాను, ఈ పని చేస్తే ఇది కొనిస్తాను అని చేస్తారు. వీళ్ళకేమో ఆ శక్తి సామర్థ్యాలు పాపం పిల్లలకి చాలా లేక అది పైకి లేక చేరలేక ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఫ్రిక్షన్. బ్రైబ్ ఎకానమీస్ చాలా ఇళ్లలో వాళ్ళ నడుస్తున్నాయి. ఐ థింక్ దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 1 టీవీ. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.